అనంత కరుణామయుడు అపార కృపా సాగరుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. ఈ వేదికను అలంకరించిన పెద్దలకు మరి నా తోటి విద్యార్థులకు అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. సర్వలోకాల సృష్టికర్త అల్లాహ్ సృష్టించిన ఈ ప్రపంచంలో మానవుని యొక్క గొప్ప ఆవిష్కరణ మొబైల్ ఫోన్. అందుకు ఈరోజు నేను చెప్పబోయే అంశం పేరు మొబైల్ ఫోన్ యొక్క నష్టాలు. మొబైల్ ఫోన్ నష్టాలు నేను అన్నాను కదా అని మొబైల్తో లాభాలు లేకపోలేదు. దూర ప్రదేశంలో ఉన్న వారితో మాట్లాడడానికి, మెసేజ్లు పంపించడానికి, ఇంకా చెప్పాలంటే ముఖాముఖి చూసుకుంటూ వీడియో కాల్స్ అని మాట్లాడడానికి, డబ్బులు పంపడానికి, కాన్ఫరెన్స్ కాల్ అని నలుగురు లేదా అంతకంటే ఎక్కువ మందితో ఒకే సమయంలో మాట్లాడడానికి, ఇలా ఎన్నెన్నో లాభాలు ఉన్నాయి. ఒక మాటలో చెప్పాలంటే మొబైల్ ఫోన్ ఒక గొప్ప అద్భుతం అని కూడా చెప్పవచ్చు. ఎన్ని లాభాలు ఉన్నాయో అంతకంటే ఎక్కువ నష్టాలు కూడా ఉన్నాయి. మరి పుట్టిన కానించి మొబైల్ ఫోన్ చచ్చినంత వరకు వదలడం లేదు. పుట్టగానే బిడ్డ ఎలా ఉన్నారో బంధువులకు చూపించడానికి మొబైల్ ఫోన్, చచ్చిన తర్వాత మూర్త దేహాన్ని దూరంగా ఉన్న ఆత్మీయులకు చూపించడానికి కూడా మొబైల్ ఫోన్. ఇప్పుడు చెప్పండి, జీవితంలో ఏ కోణంలో ఫోన్ మమ్మల్ని వదులుతుంది? వంటింట్లో ఫోన్, హాల్లో ఫోన్, బెడ్రూమ్లో ఫోన్, చివరకు బాత్రూంలో కూడా ఫోనే. అసలు మన వాళ్ళు ఆస్కారం ఉంటే మరణం తర్వాత స్వర్గంలోకో నరకంలోకో మొబైల్ ఫోన్ తీసుకొని వెళ్ళి అక్కడి ఫోటోలు, వీడియోలు కింద వాళ్ళకు పంపిస్తారేమో. కొంచెం ఆలోచించండి. ఇంకా పిల్లల విషయానికి వస్తే మొబైల్ ఫోన్ వల్ల పిల్లలు చాలా అంటే చాలా నష్టపోతున్నారు. ఎలాగంటే చదువు పైన కానీ, తిండి పైన కానీ, ఆఖరికి ఆటల పైన కూడా ధ్యాస ఉండటం లేదు. చంటి పిల్లాడు మారం చేస్తే వాడి చేతికి మొబైల్ ఫోన్ ఇచ్చి బుజ్జగించే స్థాయికి వచ్చారు ఈ తల్లిదండ్రులు. పిల్లలు అన్నం తినకపోతే అమ్మ చందమామ రావే, జాబిల్లి రావే అనేది, కానీ ఇప్పుడు మొబైల్ ఫోన్ తేవే, చార్జర్ ఇవ్వవే అనే పరిస్థితికి వచ్చింది. ఇది ఇలా ఉండగా యువత ఏమాత్రం తక్కువ కాదండోయ్. ఫేస్బుక్ అని, వాట్సాప్ అని, స్నాప్చాట్ అని, ఇన్స్టాగ్రామ్ అని ఎన్నో రకరకాల యాప్ల ద్వారా ఉదయం నుండి రాత్రి వరకు మొబైల్లోనే గడిపేస్తున్నారు. దీనివల్ల వారి భవిష్యత్తు నాశనం అవుతుందని గుర్తించలేకపోతున్నారు. నమాజ్ సమయం అవుతున్నా మస్జిద్ దగ్గరలో ఉన్న కొంతమంది యువకులు మొబైల్లో మునిగి నమాజ్ను నిర్లక్ష్యం చేస్తున్నారు. ఇంకా మహిళల విషయానికి వస్తే యూట్యూబ్లో వచ్చే ఎన్నో రకరకాల వంటకాలు ఇంట్లో ప్రయోగించి ఇంట్లో వాళ్ళ మనుషుల పొట్టలు పాడు చేస్తున్నారు. ఇలా పిల్లలు, మహిళలు, పురుషులు ప్రతి ఒక్కరిని తన మాయలో పంపేసింది మొబైల్ ఫోన్. ఇంకా ఈ మొబైల్ ఫోన్ గురించి చెప్పుకుంటూ పోతే ఒక గంటైనా సరిపోదు అనుకుంటా. అలాగని నేను బొద్దిగా మొబైల్ ఫోన్ని మానేమని చెప్పడం లేదు. ఈ మొబైల్ పిశాచిని అవసరం వరకే వాడుకోవాలని కోరుకుంటూ చివరిగా నా ప్రసంగాన్ని ముగించాలనుకుంటున్నాను. మొబైల్ ఫోన్ అతి వాడుక ఘోరం, మొబైల్ ఫోన్ అతి వాడుక ఘోరం, అందుకే మొబైల్ ఫోన్తో కొంచెం దూరం. మొబైల్ ఫోన్ చేతిలో లేకపోతే ఏదో పోగొట్టుకున్నట్టు ఫీల్ అయ్యే మనం చేతిలోని మొబైల్ని పట్టుకొని మనల్ని మనం కోల్పోతున్నాం అనే విషయాన్ని మర్చిపోతున్నాం. మనం ఇంత పెద్ద అవకాశం వచ్చిన వాళ్ళకి కృతజ్ఞతలు చెప్పుకుంటూ అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.